నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనం ఎక్కడున్నామంటే కుకట్పల్లిలోని లక్ష్మీ పంచగవ్య అండ్ ఆయుర్వేదిక్ సెంటర్లో ఉన్నాం. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి అధిక బరువు సమస్య గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మేడం. ఓకే అమ్మా. మేడం, ఈ బరువు పెరగడం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తుంది అండ్ అవును. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ఒకటి చాలా మేజర్ ప్రాబ్లమ్ గా ఉంది. అవునమ్మా. సో బరువు తగ్గాలంటే ఏం చేయాలి మేడం? ఇది బరువు తగ్గాలి అంటే కూడా అమ్మా 50% మాత్రమే డాక్టర్ సీట్లో ఉంటుంది, 50% మాత్రం పేషెంట్ సీట్లో ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు మరి ఎంత వెయిట్ లాస్ అవుతున్నా సరే మళ్ళీ నువ్వు బిర్యానీలు అవి కూడా మనం తినేసి పెరిగిపోతుంది. అందుకని వెయిట్ ఎందుకు పెరుగుతుందంటే అంటే కారణాలు ఫస్ట్ కనుక వీళ్ళు ఫస్ట్ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుందమ్మా. ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఏది తిన్నా కూడా ఫ్యాట్గానే కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, అది కిడ్నీ ఫంక్షన్ తప్పేస్తుంది. అక్కడ కిడ్నీ ఫంక్షన్ తప్పినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదంటే టాక్సిన్స్ రిమూవ్ కాలేవు. టాక్సిన్స్ రిమూవ్ కాలేనప్పుడు నువ్వు ఏది తీసుకున్నా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయినప్పుడు, టాక్సిన్స్ రిమూవ్ కాలేనప్పుడు నీకు ఎంత నువ్వు డైట్ చేసినా కూడా పుటాన్ అయిపోతావు తప్ప వెయిట్ లాస్ కాదు. ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే న్యాచురల్గా మనం ఎక్కువ కీరా జ్యూస్ తీసుకుంటూ ఉండాలి. కీరా జ్యూస్ తీసుకుంటా నువ్వు డైట్ అంతా కూడా నువ్వు ఏం చేస్తావు న్యాచురల్గా వచ్చేయాలి. ఇంకా ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత చాలా నియర్ బై ఉంటాం మనం అన్ని పెద్ద పెద్ద డిసీజ్కి. హార్ట్ అటాక్ కానివ్వండి, మోకాళ్ళ నొప్పులకు కానివ్వండి, అన్నిటికీ మొత్తం చాలా నియర్ బై ఉంటాం. ఫ్యాటీ లివర్ వచ్చిందంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? బ్లడ్ చిక్కుబడిపోతూ ఉంటుందమ్మా. బ్లడ్ చిక్కుబడిపోయి కిడ్నీకి బ్లడ్ సప్లై అయినా సరిగ్గా జరగదు. ఓకే. ఎప్పుడైతే కిడ్నీకి బ్లడ్ సప్లై సరిగ్గా జరగదో మనకు టాక్సిన్స్ రిమూవ్ చేయలేదు. అందుకని మనకి ఎప్పుడు సరే లివర్ని యాక్టివ్ పెట్టుకోవాలి. లివర్ని యాక్టివ్ పెట్టుకోవాలంటే విటమిన్ డి తక్కువైనా సరే మనం పుట్టాన్ అయిపోతాం. నువ్వు ఎన్ని చేసినా కూడా విటమిన్ డి పెంచలేందే నువ్వు వెయిట్ లాస్ కాదు. ఓకే. కాల్షియం లేకపోయినా కూడా పుట్టాన్ అయిపోతాం. అలా బాడీలో ఈ విటమిన్స్ మినరల్స్ ఏమైతే బాడీలో కొంచెం లోపించినాయో వెయిట్ పెరిగిపోతాం. మనకి చూడండి, మీరు ఒకటే మీరు మెడిసిన్ తీసుకుంటా మీరు ఎండకి వెళ్ళి 2 hours కానీ 3 hours కానీ వెళ్ళి ఎండకి వెళ్ళిపోండి, 1/2 kilo తగ్గిపోతాం. ఏం మెడిసిన్ తీసుకుంటా మేడం? మన ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఇస్తాం కదా, అమృత సంజీవని అని, కాల్షియం, ఇది అమృత పారిజాతం అని, ఇవన్నీ కూడా మన దానికి డిఫరెన్స్ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్గా పర్టికులర్గా ఒక్కొక్కరికి అసలు దేని వల్ల ఫ్యాట్ పెరుగుతున్నారు, థైరాయిడ్ వల్ల ఫ్యాట్ పెరుగుతున్నారా, లేకపోతే ఊబకాయం వల్ల ఫ్యాట్ పెరుగుతున్నారా, లేకపోతే పీసీఓడి వల్ల ఫ్యాట్ పెరుగుతున్నారా, లేదు అనుకుంటే మనకి కిడ్నీ ఫంక్షన్ తప్పి ఫెయిల్ అవుతున్నారా, అనేక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి ఒబేస్ అవుతున్నారమ్మా. అది లోపల ఇంటర్నల్గా ఆర్గాన్సే. ఆ ఆర్గాన్స్ ఎప్పుడైతే మన ఫంక్షన్ తప్పినప్పుడు ఊబకాయం వచ్చేస్తుంది. వీళ్ళు ఇంకా ఎంతసేపు డైట్ చేసినప్పుడు బాగానే చేసేస్తారు, తర్వాత మళ్ళీ బాగా ఎక్కువ తినేసి కానీ మళ్ళీ ఆ ఫ్యాటీ లివర్ మళ్ళీ అదే ప్రకారంగా వచ్చేస్తుంది. మెయిన్ ఫ్యాటీ లివర్ తగ్గించి ఈ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముందు తగ్గించుకోవాలి. అవి మొత్తం క్లియర్ చేసుకుంటే నీకు వెయిట్ లాస్ అయింది. లేకపోతే ఎంత వెయిట్ లాస్ అయినా కూడా మళ్ళీ పుట్టాన్ అయిపోతాం. అయితే న్యాచురల్గా బరువు తగ్గాలి, ఎన్ని కేజెస్ ఆఫ్ నెలకి బరువు ఇంత మోతాదులో మేడం, అయితే న్యాచురల్గా బరువు తగ్గాలి, అసలు నెలకి ఎన్ని కేజీలు బరువు తగ్గితే మంచిది అంటారు? నెలకి మాత్రం 3-4 kgs కన్నా ఎక్కువ తగ్గకూడదమ్మా, చాలు. లేకపోతే వీక్నెస్ అయిపోతుంది బాడీ, నీరసం అయిపోతుంది. ఇంకా వీక్నెస్ అయిపోయిందంటే వాళ్ళు డైట్ కూడా చేయలేరు. డైట్ కొంచెం తగ్గించుకుంటే మనం 3-4 kgs కన్నా ఎక్కువ తగ్గకూడదు, చాలు. ఓకే, 3 kg 4 kg అంతే. వెయిట్ లాస్ అవ్వకుండా మెల్లిగా తగ్గించుకోవాలి. అట్లా తగ్గించుకుంటూ ఉంటేనే అది పెరగకుండా ఉంటుంది. కానీ బాడీలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మళ్ళీ అందరు రికవర్ అయిపోవాలి. ఎప్పుడైతే ఫ్యాట్ తగ్గుతుందో ఫుల్ గ్లోనెస్ కూడా వచ్చేస్తుంది బాడీ. ఓకే. మన న్యాచురల్ మెడిసిన్ తీసుకుంటాం కదా, అది లోపల ఆర్గాన్స్ రికవర్ అయితేనే కానీ గ్లో రాదు. ఇంకెక్కడెక్కడ మనకి ఫుల్ చూడండి, ఒక్కొక్కరికి ఎంత బ్లాక్ ఉంటుంది ఇక్కడ. ఈ బ్లాక్ ఉంది అంటే మనం అలర్ట్ అయిపోవాలి. లోపల నీ ఫంక్షన్ తప్పేస్తుంది, అక్కడ లివర్ ఫంక్షన్ పాడైపోతుంది. సడన్ గా హార్ట్ అటాక్లు అవి వచ్చేస్తాయి. ముందు రికవర్ పై నుంచి కాదు రికవర్ చేసుకోండి, లోపల నుంచి రికవర్ అవ్వాలి. ఎక్కువ చూడండి, ఎక్కువ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎన్ని బ్లాక్నెస్ కనపడతా ఉంటాయి, మీరు గమనించారో లేదు. ఇది పిగ్మెంటేషన్ ఒకటి, అది బ్లాక్నెస్ వేరే. అది ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా లివర్ ఫంక్షన్. అది మన లివర్ కనుక మీకు డ్యామేజ్ అవుతుంది. ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత లివర్ సిరోసిస్కి చాలా నియర్ బై ఉంటుంది.
ఓకే. చాలా నియర్ బై ఉంటుందమ్మా. లివర్ సిరోసిస్ వచ్చిందంటే సింక్ అయిపోతుంది. దానికి అసలు మెడిసిన్ కూడా చాలా, మెడిసిన్ ఎంత వాడినా సరే ఇక ఏదో కొంతకాలానికి ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఇంకా కొంతకాలానికి ఉపశమనం అనమాట. ఓకే. అందుకని మనం అసలు లివర్ ఎప్పుడైతే సరే ఫ్యాటీ లివర్ వచ్చిందంటే మనం అలర్ట్ అయిపోయి దాన్ని ముందు తగ్గించుకున్నామంటే అసలు చాలా రోగాలు అక్కడి నుంచి అరికట్టేయచ్చమ్మ. ఓకే. వెయిట్ లాస్ కానీ ఊబకాయం కానీ షుగర్ కానీ మొత్తం ఇవన్నీ కూడా చాలా మటుకు తగ్గిపోతాయి. విటమిన్ డి చాలా రోజుల నుంచి మనకి డెఫిషియన్సీ ఉందంటే ఊబకాయం బాగా ఫుల్ వచ్చేస్తుంది మొత్తం. మనకి 120 కిలోస్ కూడా అయిపోతాం. ఓకే. దాన్ని మాత్రం విటమిన్ డిని కాల్షియంని ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా వీళ్ళు తగ్గాలి కదా అని ఇన్ని టాబ్లెట్స్ ఇంటేక్ తీసేసుకుంటారు. అది ఇంకా లివర్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా న్యాచురల్ గానే తగ్గించుకోవాలి. అయితే న్యాచురల్ గా తగ్గించుకోవాలంటే మేము చెప్పే డైట్ కొన్ని పాటించాలమ్మా. డైట్ చాట్ ఇస్తాము. డైట్ పాటించాలి. అది మళ్ళీ నేను ఇచ్చే పౌడర్స్ అమృత సంజీవిని కూడా దాన్ని రెగ్యులర్గా తీసుకుంటే దీన్ని వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేసేస్తారు కదా. ఇది అమృత సంజీవని ఉంది కదా, మీకు అన్నిటికీ మేడం ఇదే చెప్తుంది అనుకోదు, అన్నిటికీ చాలా రోగాలకి మాత్రం అరికట్టేస్తుంది అమ్మ. ఇది చాలా మాత్రం సర్వరోగాల నివారణ. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా అయితే బాడీలో ఉందో దాన్ని తీసేస్తుంది. దీన్ని తీసుకుంటా కూడా మీరు ఫుడ్ తగ్గించుకుంటూ ఉంటే కనుక వెయిట్ లాస్ అయిపోతుంది. మనం ఏమన్నా బాడీలో ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా తగ్గించేస్తుంది. దీనికి వెయిట్ లాస్ అయిన తర్వాత ఫుల్ వీక్నెస్ అయిపోతారు. ఓకే. ఇది అలా కానివ్వదు. ఫుల్ హెల్దీగా ఉంటారు, ఆర్గాన్స్ మంచిగా ఉంచిద్ది, వెయిట్ లాస్ కూడా అవుతుంది. హెల్దీగా వెయిట్ లాస్ అవుతుంది. అది మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావాలి. సడన్గా 2 monthsలోనే తగ్గిపోవాలంటే వెయిట్ లాస్ ఎప్పుడు కాదు, తగ్గింది అంటే పెరిగిపోతుంది. మన లివర్ ఎలా చెడిపోయిందో దాన్ని అలా రిక్వైర్ చేసుకుంటారు. మెయిన్ ఆర్గాన్స్ లివర్ అయినమ్మా. లివర్ ఆర్గాన్స్ తప్పింది ఆటోమేటిక్గా కిడ్నీ ఫంక్షన్ తప్పేస్తుంది. ఇక కిడ్నీ ఫంక్షన్ తప్పేసిందంటే కిడ్నీ స్టోన్స్ సూపర్ అయిపోతాయి. కిడ్నీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కాంప్లికేషన్స్ వచ్చేస్తే బాడీలో వేస్ట్ వాటర్స్ అనేది స్టోరేజ్ అయిపోతుంది. టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ కావు. టాక్సిన్స్ ఎప్పుడైతే ఎలిమినేట్ చేసిందో అప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కిడ్నీ చెడిపోకముందే మీరు జాగ్రత్తలు తీసుకున్నారు అంటే మనకి కిడ్నీ చెడిపోయినాక ప్రాబ్లమ్స్ రావసలేదు. మనకి కిడ్నీ ఫంక్షన్ కూడా ఒక వెయిట్ పెరగటానికి కూడా కారణమే. ఓకే. అయితే ఇది ఎలా తీసుకోవాలి మేడం? ఇది 2 spoons హాట్ వాటర్. వెయిట్ తగ్గించాలంటే కంపల్సరీ హాట్ వాటర్లోనే తీసుకోవాలి. 2 spoons. ఇదేదో 2 months తాగేసి నాకు వెయిట్ తగ్గలేదు మేడం అంటే కాదు. ఇది ఎన్నాళ్ళు తాగాలి అలా అని కాదమ్మా. దీన్ని అసలు అప్పుడప్పుడు మీరు తీసుకుంటూ ఉంటే అసలు ఏ రోగాలు మనకు దగ్గరికి వస్తాయి? ఏమి దగ్గరికి రావు. అన్ని ప్రాబ్లమ్స్ కూడా కొంచెం క్లియర్ అవుతాయి. కాబట్టి వెయిట్ లాస్ కూడా మీరు చక్కగా రోజు రెగ్యులర్గా తీసుకోవాలి. ఒక 1 year పాటు కంపల్సరీ వాడాల్సిందే. సంజీవిని ఆకు అనేది ఒకటి ఉంటుంది కదా మేడం, అసలు చనిపోయే మనిషిని కూడా కాపాడుతుంది అంటారు కదా. అవునమ్మా. ఆ విధంగానే ఉంటుందంటారా ఇది అసలు నాకు తెలిసి మాత్రం మీకు ఏదైనా 2-3 తెలుస్తుంది. నాకు ఎన్ని వేల మంది తెలుసు. అన్ని వేల మంది కూడా అద్భుతంగా పనిచేస్తుంది అన్న వాళ్ళే కానీ ఇది పనిచేయలేదు అన్న వాళ్ళు ఎవరు లేరు. 50% క్లియర్ అయిపోతుంది. 50% ఇంకా రిక్వైర్ అవ్వలేదు అనుకోండి, దానికి మనం చెప్పినట్టు కూడా పాటించాలి. ఇప్పుడు ఏమందంటే లేజినెస్ అయిపోతుంది ఒక్కొక్కరికి. వెయిట్ పెరిగిందంటేనే లేజినెస్. ఓకేనా, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు. మేము తాగేసాం మేడం అంటే అది ఎట్లా కాదు. అలా ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ తగ్గించాలి, దీన్ని వాడుతూ ఉండాలి. అప్పుడే మీకు 100% రిజల్ట్ వస్తుంది. 50% డాక్టర్లు చేస్తే మిగతా 50% 100% డాక్టర్ ఈ పేషెంట్లు చేయాల్సిందే, తప్పదు. లైఫ్లో మనం బాగుండాలి, అందరిలాగే ఉండాలి అనుకుంటే కూడా 50% మనం వాళ్ళు చేయాల్సింది తప్పదు. 50% రిక్వైర్ అయిపోతాయి. తగ్గిపోయింది కదా అని మనం ఎలా పడితే అలా తినేసేసి మళ్ళీ ఉన్నామంటే ఎప్పుడైతే వెయిట్ మళ్ళీ పుటాన్ అవుతుంది. ఎప్పుడు కూడా అలా కాదు, మనం అలా చేస్తూ ఉండాలి. నేను చెప్పే గైడెన్స్ చేస్తూ ఉంటే అప్పుడు మంచి క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇంకా అవసరం లేదనమాట. ఓకే అమ్మా. చూసారు కదా వ్యూస్, ఇది అమృత సంజీవిని ఎలా ఉపయోగపడుతుందో. కేవలం ఇది ఒక్కటి తీసుకుంటున్నాము, బరువు తగ్గట్లేదు అని మాత్రం కాకుండా మన లైఫ్ స్టైల్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, డైట్ కూడా చేయాలి. అలాగే మేడం కూడా డైట్ చార్ట్ అనేది కూడా ప్రత్యేకంగా పేషెంట్ టు పేషెంట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. సో మీరు కూడా ఈ అమృత సంజీవిని కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అవ్వండి. అలాగే మేడంతో మాట్లాడి మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మేడంతో మాట్లాడి క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే.